పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరంలో నక్కల డ్రైన్ ఉధృతి ముంపునకు గురైన ప్రాంతాన్ని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ పరిశీలించారు. గత వైసీపీ పాలకులు మురుగు కాలువలను ఆధునీకరించకపోవడంతోనే గ్రూపు సమస్య ఏర్పడిందని, అది రైతుల పాలిట శాపంగా మారిందని అన్నారు. మాది రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులకు అండగా నిలుస్తామని మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ చెప్పారు. ముంపు ప్రాంతాల్లో రైతులు మళ్లీ నారుమడులు వేసేందుకు 125 రోజులు కాలపరిమితి కలిగిన స్వల్పకాలిక రకాలను నాట్లు వేసేందుకు రైతులకు విత్తనాలు సరఫరా చేస్తామన్నారు. మరొక 10 రోజుల్లో 660 కోట్లు ధాన్యం బకాయిలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. నక్కల ట్రైన్ ముంపు సమస్య నివారించేందుకు లక్ష్మీపాలెం లాకుల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి ముంపు సమస్య నివారించేందుకు చర్యలు చేపడతామన్నారు. చేనేత కార్మికుల మగ్గంలోకి వర్షం నీరు రావడంతో చేనేత కార్మికుల ఇబ్బందులను ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ పరిశీలించారు. నష్టపరిహారాన్ని అందజేస్తామని తెలిపారు. ఇంకా మీరు పాతపత్రాలు అక్కడక్కడ ఉన్నారు జగన్ వాళ్ళు అక్కడ వాళ్ళని తెచ్చుకోవచ్చు కదా. ఎంత దుర్మార్గం ఏదన్నా అంటే ఎవరైనా ఆ గవర్నమెంట్ హోటల్ ఆడి గవర్నమెంట్ హోటల్ ఎవరైనా ఎప్పుడు ప్రజలు మార్పు ప్రజా పరిపాలన ఏమైనా తప్పులు చేస్తే చెప్పాను 2 మంత్స్లో పోల్ చేసింది. అదేనా నిజంగా నిర్ణయాలు మాత్రం జగన్ కొన్ని కొట్టుబడేస్తారు. ఏఆర్టీ వాట్ ఆర్ ది ఓల్డ్ పాలిస్ అంటే ప్రాపర్లీ అండ్ కోర్ట్స్ అండ్ ట్రైన్స్ అంటే ముంపు గురైన ప్రాంతాల్లో వారికి ఎసెన్షియల్ కమోడిటీస్ కూడా అందజేయడం జరిగింది ఆల్రెడీ. అలాగే పశువులకు సంబంధించిన పశుగ్రాసాన్ని కూడా మనం సరఫరా చేసి రైతులు ఇబ్బంది పడకుండా రైతులు పశువులు కూడా ఆదుకునే ప్రక్రియలో వాళ్ళలో ఆవేదన ఉక్రోదన అన్ని ఆదుకుంటామనే మాట కూడా చెప్తా ఉన్నాం. డెఫినెట్గా వారికి రైతులు రావాల్సిన ధాన్యం ఏదైతే రబీకి సంబంధించిన కొనుగోలు ఏదైతే జరిగాయో ఆ కొనుగోలు తాలూకు బాకీ సుమారు ఈ రాష్ట్రంలో 660 కోట్ల రూపాయలు వచ్చే నెల 10వ తారీఖు లోపల అందజేస్తామన్న మాట కూడా ప్రభుత్వం తరఫున చెప్తూ ధైర్యంగా ఉండండి. ఈ లోపల బ్యాంకు నుంచి ఒత్తిడి ఉన్నాయనే మాటను కూడా చెప్తా ఉన్నారు. వడ్డీ పెనాల్టీ వడ్డీలు కూడా ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల వల్ల ఈరోజు కొత్త ప్రభుత్వానికి కొంత ఇబ్బంది పడినా కూడా ప్రజా సంక్షేమ ప్రధానం, రైతు సంక్షేమ ప్రధానం అనుకునే కార్యక్రమాల్లో ఎంత ఆర్థిక ఇబ్బంది అయినా కూడా ఆదుకోవడంలో ముందున్నామనే మాటని రైతుల యొక్క బకాయిని కూడా త్వరలో చెల్లిస్తామనే మాటని ప్రభుత్వం ద్వారా చెప్తూ ధైర్యంగా ఉండమని రైతులు ప్రత్యేకంగా చెప్తూ చాలా తీసుకుంటారు. ఇప్పుడే నిన్న మొన్న గత కొద్ది కాలం నుంచి కూడా మనం ఈ జిల్లాకు సంబంధించిన ఎర్రకాలు కానీ ఏదైతే గొంతేరు రైలు కానీ నక్కల కాలువ కానీ అలాగే గోస్త నది కానీ ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో అన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా చెత్త చెదారం కూడా తూటి కూడా తీయకుండా తవ్వుకి కూడా నోసుకోకుండా ఉండడం వల్ల ఈ నష్టాలు కూడా ఎక్కువ చవిచూడవలసిన పరిస్థితి రైతులకు వచ్చింది. అలాగే కాలువలు కూడా ఎక్కడా కూడా గొరపడెక్క కానీ చెత్త కూడా ఉంటే కూడా ఆకారికి స్ప్రే చేయడానికి కూడా నోసుకొని ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పడం బాధ కలిగినప్పుడు కూడా ఇవన్నీ కూడా సరిచేయడానికి ప్రత్యేకంగా అధికారులకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయమని డిసెంబర్ కల్లా జిల్లా రివ్యూ మీటింగ్ లో డైరెక్షన్ చేయగలిగి డెఫినెట్గా దానికి సంబంధించిన ప్రణాళికలో భవిష్యత్తులో కూడా డ్రైనేజ్ మెరుగుపరచడంతో పాటు
కాలువల యొక్క మరమ్మతులు కూడా చేస్తామని మాట ప్రత్యేకంగా నక్కల రైలు ఏదో తిందను ఈవేళ అసంతవరం అసంత తిరుమతిరి గ్రామాల యొక్క ముంపు కోడూరు మండలం ఉంది. నక్కల్ డ్రైన్ ఎండ్ పాయింట్ ఏదైతే గోదావరి కలుస్తూ ఉందో లక్ష్మీపాలెం లాక్ బాగా పురాతనమై ఇబ్బంది పడుతున్న సందర్భంగా ఈ గ్రామంలో ఎక్కువ ముంపుకు గడుగుతున్నారనే మాటను చెప్తూ భవిష్యత్తులో లాక్ని ఆటోమేటిక్ లాకులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరం అనుకుంటే ఒక 6 లిఫ్ట్లు బాగా ముంపు గురైంటాయి రైతులను ఆదుకోవడానికి ఒక నిర్ణయం చేయబోతున్నాం అనే మాట చెప్తాం. థ్యాంక్ యూ.